హాయ్ అండి, ఈరోజు నేను మీకు చికెన్ గ్రేవీ కర్రీ తయారు చేసి చూపిస్తానండి. దీనికోసం స్టవ్ పైన ఒక చిన్న గిన్నె పెట్టి దాంట్లో ఒక స్పూను పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. అవి వేగుతుండగానే 4 జీడిపప్పులు వేసి మంచిగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకోవాలి. దానితో పాటు కొద్దిగా పచ్చి కొబ్బరి కూడా వేసుకోవాలి. వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని అది వేడవ్వనివ్వాలి. అది వేడైన తర్వాత 3 లవంగాలు, కొద్దిగా చెక్క, ఇలాచి, అనాస పువ్వు, జాపత్రి, కొద్దిగా జీలకర్ర వేసి కొద్దిగా వేగనివ్వాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి దోరగా వేయించుకోవాలి. మంచిగా వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత దాంట్లో 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకొని దాన్ని కొద్దిగా కలుపుకోవాలి. అలాగే మళ్ళీ కొంచెం రెడ్గా అయ్యే వరకు వేయించుకోవాలి. వేగుతుండగానే దాంట్లో 2 పచ్చిమిరపకాయ చీలికలు, కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకున్న తర్వాత అది కొంచెం రంగు మారిన తర్వాత ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి దాన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దాంట్లో ఉన్న పచ్చివాసన పోయే వరకు కలుపుతూ వేయించుకుంటూ ఉండాలి. తర్వాత ముందుగా శుభ్రం చేసి పసుపు ఉప్పు కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. మొత్తం చికెన్ నేను ముందుగానే కలిపి పెట్టుకున్నాను. కలిపి పెట్టుకొని ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం ముందుగానే ఉప్పు పసుపు కలిపి పెట్టుకోవడం వల్ల ముక్కలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. అందుకని కలిపి పెట్టుకోవాలి ముందుగానే. ఇలా మంచిగా కలుపుకొని మొత్తం ముక్కలకంతా కలిపేటట్టు కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. 10 నిమిషాలు మగ్గిన తర్వాత తీసి మరోసారి కలుపుకొని దాంట్లో ఒక పెద్ద టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని ఆ టమాటా ముక్కలు మెత్తబడే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం మెత్తగా పడిపోవాలి టమాటా ముక్కలు. ఇలా మెత్తబడేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మనం ముందుగానే ముక్కలకి కలిపి పెట్టుకున్నాం కదా సాల్ట్, అందుకని ఇప్పుడు చూసి వేసుకోవాలి. కొద్దిగా కారం, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసి కలుపుకోవాలి. మంచిగా ముక్కలకి మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి మరో 10 నిమిషాలు మగ్గించుకోవాలి. మరో 10 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి కలుపుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఆ పేస్ట్ మొత్తం ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ముక్కలకి మొత్తం పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. మొత్తం మంచిగా ముక్కలకి పట్టేలాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు అలా మగ్గనివ్వాలి. 2 నిమిషాలు అలా మగ్గిన తర్వాత కొద్దిగా వేడి నీళ్ళు పోసి కలుపుకోవాలి. కొద్దిగా వేడి నీళ్ళు పోయాలి. ఇప్పుడు మనకి గ్రేవీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, కొంచెం గ్రేవీ లాగా వచ్చేసింది కదా, ఇట్లా గ్రేవీ వచ్చేస్తుంది. ఇప్పుడు మూత పెట్టి మరో 2 నిమిషాలు మగ్గించుకోవాలి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి దాంట్లో మంచిగా కలుపుకొని చివరగా దాంట్లో కొద్దిగా గరం మసాలా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో గ్రేవీ. ఈ గ్రేవీ కర్రీ రోటీల్లోకి, బాగారన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి ఇది. ఇప్పుడు ఉడికింది అండి. ఇప్పుడు చివరిగా కొద్దిగా పుదీనా,
కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరోసారి కలుపుకోవాలి. మరోసారి కలుపుకొని చివరిగా దించేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గ్రేవీ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇంకా మరిన్ని రెసిపీల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.